అన్నా ఎవరా మీరంతా? నీ 24 క్యారెట్స్ బంగారం కాదన్నా, రోల్డ్ గోల్డ్ బంగారం అన్నా. ఎవరా? ఎవరే నువ్వు? నా బంగారం ఏది? నువ్వెవడివిరా? గౌతమ్ గారు వచ్చేసినట్టున్నారు. సారీ గౌతమ్, గుడ్ బై. అదితి, అదితి, నేను చెప్పేది విను. అదితి, నువ్వు అలా చేయకూడదు. అదితి, ప్లీజ్ నా మాట విను. అదితి, ఇక్కడేం జరుగుతుంది అదితి? నా పెళ్లి చూపులు గౌతమ్. గౌతమ్ గారు, ఎక్కడికి వెళ్ళారండి? చెప్పాను కదండి, హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. మీరు అక్కడ లేరు. అంటే నాకు చిన్న పనుండి నేను వేరే చోటుకి వెళ్ళాను. ఎందుకండి నా దగ్గర దాస్తారు? శ్రావ్య ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. అయ్యో, ఆ దెబ్బలేంటండి? నేనేం కావాలని వెళ్ళలేదండి. ఆదితి నాకు ఫోన్ చేసి కంగారు పెట్టింది. అందుకే నేను మిమ్మల్ని సంజాయిషి అడగలేదు కదండి. ముందు మీరు ఇలా కూర్చోండి. ఇదంతా నా వల్లే కదండి. ప్రతిసారి మీరు నా వల్లే మాటలు అవమానాలు పడుతున్నారు, దెబ్బలు కూడా తింటున్నారు. మీరు అలా అనుకోవద్దని చెప్పానా? దీనికి కారణం మీరు కాదు. ఏం జరిగినా మూలమైతే నేనే కదండి. అసలు నేననే దాన్ని లేకపోయి ఉంటే. ప్లీజ్ దయచేసి మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. ఎవరేమన్నా ఎవరేం చేసినా నేను మీ గురించి, మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి నా పోరాటం ఆగదు. అనుకున్నది నెరవేరే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరిస్తాను, పోరాడతాను. నా కోసం ఇప్పటికే చాలా చేశారు. అవి చాలవన్నట్టు మీ మీద మీరు నింద వేసుకుని, మిమ్మల్ని మీరు తగ్గించుకుని అందరి ముందు దోషిలా నిలబడ్డారు. అసలు మీరు చెయ్యని తప్పుకి శిక్ష ఎందుకండి? ఇది శిక్ష కాదండి, శిక్షణ. మీకోసం ఎలా బతకాలో దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇందులో నాకు బాధ లేదు కదా, ఇంకా సంతోషంగా ఉంది. ఇందులో నేను ఎలాగైనా గెలవాలండి. అందుకు నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా గురించి గ్రేట్గా ఫీల్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ రిగ్రెట్ మాత్రం ఫీల్ అవ్వకండి ప్లీజ్.
అది నేను భరించలేను. అర్థం చేసుకోండి. మీరు ఉదయం నుంచి భోజనం చేయలేదు. ఉండండి, భోజనం చేద్దురు కానీ. మీరు ఆగండి, నేను తినిపిస్తాను. ఈరోజు జరిగింది అమ్మా నాన్నకు చెప్పకండి, వాళ్ళకి తెలియకూడదు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని ఏంటండి అలా చూస్తున్నారు? మరచి నేను మీకు సేవ చేయాల్సింది పోయి మీరు నాకు సేవ చేయడం ఏంటండి? నా కోసం ఇంత చేస్తున్నారు, మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? తినండి. నాకు తెలిసి మీరు కూడా ఉదయం నుంచి ఏమీ తినుండరు. ముందు కూర్చోండి, కూర్చోండి. ఏంటండి ఇది? అదితి మీద చేయి చేసుకుంటారా? లేకపోతే ఏంటి? మనం చెప్పిందేంటి, తను చేసిందేంటి? వయసొచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదని ఎంత ఆపుకుందాం అనుకున్నా మనతోనే ఆడుకుంటుంది. ఆ గౌతమ్ గారి పేరెత్తొద్దని డాడ్ చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించావు? నా మీద గౌతమ్కి ఎంత ప్రేమ ఉందో, నేను గౌతమ్ని ఎంత ప్రేమిస్తున్నానో మీ అందరికీ తెలిసేలా చేయడానికి. ఇంకా నీ మీద వాడికి ప్రేమేంటే? నీతో అహల్యతో ఒకేసారి ప్రేమాయణం నడిపించిన వాణ్ణి ఎత్తికి వదిలేసి పెళ్లికి ముందే అహల్యని తల్లిని చేసిన వాణ్ణి, నిన్ను కాదని దానికి తాళి కట్టిన వాణ్ణి నువ్వెలా ప్రేమిస్తున్నావు?